ఏమండి, పుష్ప 2 ఎలా ఉందంటారు సినిమా? హిట్టా ఫ్లాపా? నేనైతే సినిమా చూడలేదు. అయితే ఈ పుష్ప 2 సినిమా అంటే ఆ రివ్యూ గట్రా నేనేం చెప్పను కానీ ఈ సినిమా కోసం పాపం వైసీపీ వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారండి. అంటే సినిమా హిట్ కోసం పెట్టుకోలేదు వాళ్ళు. హిట్ అయిపోద్ది, ఐకాన్ స్టార్ మరింత పైకి వెళ్ళిపోతాడు, ఆ సదుద్దేశం లేదు వాళ్ళకి. బన్నీ మరింత ఎత్తెదుగుతాడు ఈ సినిమాతో అనేది కాదు. వాళ్ళు ఏంటంటే అల్లు అర్జున్ అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్కి కౌంటర్గా వాడుకుందాం ఒకటి. 2, మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ యొక్క దెబ్బలాటను చూసి పైశాచికమైన ఆనందం పొందుతాం. ఇప్పుడు దాకా పొందుతూ ఉన్నారు. ఆ దెబ్బలాట మరింత పెరిగే కొద్ది మానసికమైన ఉత్సాహంతో మరి మనం విర్రవీగిపోదాం అని వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు కదండి. అంతే కదా, వాళ్ళ కోరిక అదే. ఆ 2 ఫ్యామిలీలు దెబ్బలాట కూడా కావాలి, వాళ్ళు ఇడిపోవటం కావాలి, ఫైనల్గా వాళ్ళు నాశనం అయిపోవటం కూడా వీళ్ళకి కావాలి. అల్లు అర్జున్ బాగోగులు వాళ్ళు ఏం కోరుకోవటం లేదు. అల్లు అర్జున్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్గా. అని పాపం తింగరోళ్ళండి ఈ వైసీపీ వాళ్ళు. వాళ్ళకి అసలు విషయం అర్థం కావట్లేదు. అదేంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ జనసేన, ఈ భారతదేశంలో అన్ని రకాల పార్టీల వారు, కులాల వారు, మతాల వారు, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. ఈ మధ్యకాలంలో మన వీడియోస్ చూస్తున్నారు కదా, విపరీతమైన క్రేజ్ ఆల్ ఓవర్ ఇండియాలో పెరిగిపోయింది. దానికి నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికలే. అయితే మరి అంత క్రేజ్ ఎలా పెరిగిందంటే పవన్ కళ్యాణ్ని వీళ్ళందరూ కొన్ని కోట్లాది జనాభా, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఆంధ్రుడు కావచ్చు, తెలంగాణ వాడు కావచ్చు, కర్ణాటక వాడు కావచ్చు, మహారాష్ట్ర వాడు కావచ్చు, ఉత్తరప్రదేశ్ వాడు కావచ్చు, బీహార్ వాడు కావచ్చు, ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ యొక్క అభిమానాన్ని వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ప్రాణం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో పెట్టుకుని అల్లు అర్జున్ ఏం సాధిస్తాడు అసలు నాకు తెలియగలుగుతాను. సాధించలేడు. కొన్ని అల్లు అర్జున్ అడ్డెట్టుకుని ఈ వైసీపీ వాళ్ళు ఏం సాధిస్తారు? వీళ్ళు సాధించలేరు. వీళ్ళకి ఈ లాజిక్ తెలియక, ఓహో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ గొడవ వచ్చేసింది, అల్లు ఫ్యామిలీ మాకు టెంప్ట్ అయిపోయారు, దీంతో మనం ఈ క్రేజ్ అంతా మనం కొట్టి పాడేయచ్చు, మనం సంపాదించేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ అల్లు అర్జున్ అడ్డెట్టుకుని మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేయచ్చు. అల్లు అర్జున్ కూడా రేపు ఎలక్షన్లో ఒక బ్రాండ్ అంబాసిడర్కి మనం ఉపయోగించేసుకోవచ్చు. ఇలా 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 తెంగర ఆలోచనలో, తెంగర ఊహాలోహంలో విహరించేశారు వీళ్ళందరూ. నేను ఆ రోజు ఒక వీడియో చూశాను, పుష్ప 2 రిలీజ్ నాడు. అంబటి రాంబాబు గారు మాట్లాడారు, సినిమా బాగుంటే అందరూ ఆదరిస్తారు, సినిమా బాగోపోతే ఎవరూ చూడరు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు హిట్తో పాటు ఫ్లాప్ కూడా లేవా? ఫ్లాపులు కూడా ఉన్నాయి కదా. జూనియర్ ఎన్టీఆర్ లాంటి తొక్కేస్తున్నట్టు మాత్రాన ఆయన కిందకి వెళ్ళిపోయాడా? ఆయన సినిమాలు హిట్ కావట్లేదా? అలాగే ఈ రోజున ఐకాన్ స్టారు బన్నీ ఓ రేంజ్కి వెళ్ళిపోతాడు, ఆయన చెప్పాలా? సినిమా చూడాలన్నాడు ఎలాగో చూస్తాడు. ఇప్పుడు నేనున్నాను, నేను సినిమా చూడదంటే చూడకూడదని కాదు, టైం లేక చూడలేదు. మరి ఈ నేపథ్యంలో, ఈ పరిస్థితుల్లో ఏంటి మనకి పరిస్థితి అంటే ఒక్కసారి ఆలోచన చేస్తే అది ఆయన చెప్పాలా? తెలీదా మనకి? సినిమా బాగుంటే ఎవడన్నా చూస్తాడు. అది అంబటి రాంబాబు చెప్పేది ఏంటి అంటే, అంబటి రాంబాబు ఒక రకంగా ప్రమోషన్ చేస్తున్నాడు. బన్నీ 2 సినిమాకి ప్రమోషన్ చేస్తున్నాడు. అతను చూసి కూడా చూడ ఆయన ప్రమోషన్ చేస్తే ఈ అంజనా స్టోరీలా ఉంటుంది ఆఖరికి ఈ పుష్ప 2 కూడాను. ఫైనల్గా నేను అనేది ఏంటంటే, ఎవరు ప్రమోట్ చేసినా చేయకపోయినా సినిమా బాగుంటే చూస్తారు, అందరికి తెలిసిన విషయమే. నా మధ్యన ఏదో లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది, ఆ సినిమా మంచి హిట్ అయింది. సల్మాన్ దుల్కర్ ఎవరికి తెలియదు అట్టే, అదేదో సావిత్రి
ఆ బయోపిక్లో ఏదో యాక్ట్ చేసాడు, మమ్ముట్టి కొడుకు, అంతవరకే. కానీ సినిమా హిట్ అయింది కదా. రీమేక్ మూవీ, డబ్బింగ్ మూవీ వేస్తాం. నాకు 5-6 ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అండ్ మీరు ఆ సినిమా చూడండి అని చెప్పి. హిట్ అయితే ఓకే, అది అంబటి రాంబాబు చెప్పడం ఏంటంటే ఫైనల్గా ఏమేమి జరిగింది, మన బన్నీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు. ఆయన కూడా తెలివైనోడు అండి, మాటకారే, వయసులో చిన్నోడు కానీ మేధావే. పవన్ కళ్యాణ్ గారిని బాబాయ్ అని సంబోధించాడు. అది వ్యంగ్యమా, ఎటకారమా, గౌరవమా, అభిమానమా మనకు అర్థం కాలేదు. రామ్ చరణ్కి బాబాయ్ అవుతాడు కాబట్టి, నేను రామ్ చరణ్ వయసుతో సమకాలికుడు కాబట్టి నాకు బాబాయ్ లాంటోడు అని అన్నాడా? మరి వరుసకి మావయ్య అవుతాడు, మావయ్య బాబాయ్ ఎలాగైపోయాడు అంటే జోక్ చేసాడా? సరే, ఏది ఏమైనా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశాడు. దీన్ని బట్టి మెసేజ్ ఏమి ఇచ్చాడు అతను? పవన్తో పెట్టుకోలేను, నా సినిమా చూసిన వాళ్ళు జన సైనికులు ఉన్నారు, మెగా అభిమానులు ఉన్నారు అనేది ఆయనకి అర్థమైపోయింది. ఇంకొక సమాచారం ఏంటంటే, పుష్ప 2 ఏదో నేను అందరూ చూస్తున్నాను వాట్సాప్లో, సోషల్ మీడియాలో, బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ హిట్, వారానికి ఈరోజు ఇన్ని కోట్ల కలెక్షన్, అన్ని కోట్ల కలెక్షన్ ఏదో అంటున్నారు. కానీ వాళ్ళకి కలెక్షన్ విషయంలో ఎక్కడో అసంతృప్తి అనేది ఉందట. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఆ సినిమా కలెక్షన్ వస్తే రాలేదు అట సుమా. నేను విన్నా మాటలేదు. నేను కూడా కొంతమంది సినీ జర్నలిస్ట్ని అడిగాను. నేను ఆ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగితే అంటే కలెక్షన్స్ బాగానే ఉన్నాయి కానీ మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రాలేదు అని చెప్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని కొంచెం కృతజ్ఞత తెలియజేస్తే ఆ మెగా అభిమానులు కొంచెం కూల్ అయ్యి నా సినిమా చూస్తారని అది ఆశ ఉంటుంది కదా ఎవరికైనా, అదేనా ఉండొచ్చు. ఏది ఏవైనా ఇందులో వైసీపీ వాళ్ళు పీకేది ఏమీ లేదు. ఇందులో ఏంటంటే ప్యూర్లీగా జన సైనికులు కానీ మెగా ఫ్యామిలీ కానీ అనుకుంటే ఈ సినిమా ఓ రేంజ్కి వెళ్ళిపోతుంది, యావరేజ్గా ఉన్నా కానీ. అంటే నేనేమి బ్లండగా చెప్పేయట్లేదు, గత రికార్డు చూసుకుందాం. గంగోత్రిని ఎవరు ఆడించారండి? ఫస్ట్ కదా అతను, మూతి మీద వేసం కూడా రాలేదు, మెగా అభిమానులు కదా ఆడించారు. తర్వాత ఇతను టాలెంట్ ఉంది, టాలెంట్ తెచ్చుకున్నాడు, కష్టపడ్డాడు, పైకి వచ్చాడు, వస్తున్నాడు. కానీ ఎంత పైకి వచ్చాడు అంటే మెగా ఫ్యామిలీని తలదన్నేసి వెళ్ళిపోయేంత పైకి అయితే రాలేదు. ఇంకా ఇతనికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ అవసరమే. ఈ నేపథ్యంలో ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తే ఉన్నది కూడా పోద్ది ఇతను. కాబట్టి నేను అనేది ఏంటంటే, సరే జరిగింది ఏదో జరిగింది, సంతోషం. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కానీ ఇంత రాద్ధాంతం జరిగిన మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ కూడా పల్లెత్తు మాట అనలేదు. అందరితో పాటు సినిమా చూశాడు, బాగుందన్నాడు, వెళ్ళిపోయాడు. పెద్ద మనిషిగా ఆయన పాత్రని చక్కగా పోషించుకున్నాడు. ఇది మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి గొప్పతనం ఇదే. సో దీన్ని అర్థం చేసుకుని అల్లు అర్జున్ గారు కూడా అదే బాటలో అదే పెంపకంలో పెరిగాడు కాబట్టి దీన్ని ఈ వైసీపీ వాళ్ళతోటి ఎక్కువగా అతను ఆ ప్రమోషన్స్ అది వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే ఈ సినిమా ఇంకా హిట్ వచ్చి కష్టపడ్డారండి పాపం. సుకుమార్ గారు ఎంతో కష్టపడ్డా, మంచి ఫ్రెండ్ ఆదిత్యలో అతను లెక్కల మాస్టర్, కాకినాడ బెస్ట్ ఫ్రెండ్ నాకు సుకుమార్ గారు. మాట్లాడాను కూడా ఆయనతో, నేను చాలా కష్టపడ్డామని చెప్పుకొచ్చాడు అతను. నేను ఈనాడులో ఉన్నప్పుడు ఆయన కాకినాడ వస్తే సినిమా పేజీకి ఒక స్టోరీ ఆయన మీద నేను ఒక ఇంటర్వ్యూ కూడా నేను చేశాను అప్పుడు ప్రింట్ మీడియాకి. వాళ్ళ నాన్నగారు కూడా పాపం ధాన్య షాకరు అక్కడ మట్టపర్రు రాజుల పక్కన, నాతో చాలా ఇదిగా ఉండేవాడు అతను. మంచి కష్టజీవి వాళ్ళు నిజంగా. సుకుమార్ గారు ఈ కాలేజీ డేస్లో ఆదిత్యలో జాబ్ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళే సమయంలో వ్యవసాయం చేసుకునేవాడు. ఆయన శుభ్రంగా దుక్కు దున్నేవాడు, ట్రాక్టర్ నడిపేవాడు. వాళ్ళ నాన్నగారు పెద్ద ధాన్య షాకరు, పెద్ద పేరు ఆ ఊళ్ళో. కష్టజీవి అతను, చాలా కష్టపడ్డాడు. బన్నీ కూడా అలా కష్టపడ్డాడు, టీం అంతా కష్టపడింది. కష్టాన్ని ఫలితం దక్కాలనుకున్నప్పుడు అందరి ఆశీస్సులు మనకు ఉండాలి. థ్యాంక్ యూ.